రండి రెక్కలు ఎలా ఆర్పుకుంటుందో మునగ చెట్టు మీద ముక్కు చూడు ఎలా ఉందో. దాంతో మునగ పూతలో ఉన్న తేనెని తీసుకుంటుంది అది ఆ పక్షికున్న గొప్పతనం. మునక్కాయలు ఎన్ని కాసాయో చూడండి. ఇవన్నీ ప్రజలకి ఇచ్చేస్తాం. అది చూడండి అక్కడికి వెళ్ళింది మళ్ళీ ఇది అక్కడికి వెళ్ళి తేనె తాగుతుంటుంది. చూడండి ఎలా ఉందో చూడండి. దాని ముక్కు చూడండి. అది చూడండి తేనె ఎలా తాగుతున్నాయి ఆ రెండు పక్షులు. చూడండి రెక్కలు ఆరుస్తుంది. సృష్టి చూడండి భగవంతుడు సృష్టి. చెట్లు ఉన్నందు వల్ల అవి కూడా ఆనందపడుతుంది. చూడండి రెక్కలు చూడ ఆనందం తేనె తాగుతున్నానని ఎంత ఆనందం. చూడండి ముక్కు చూసారా ఎలా ఉందో. ఇది భగవంతుడి సృష్టి అంటే అన్ని జీవరాశుల్ని ప్రేమించమన్నాడు. సూపర్ మునక్కాయలు ఆవు ఎరువుతో పండిస్తాం. ఇవన్నీ ప్రజలకే ఇచ్చేస్తాం. మనం ఒక్కరే తింటామా? ఏం చేసుకుంటాం? అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. అటువంటి పని చేయకూడదు. లక్ష్మీ భాండారం 10 మందికి ఇవ్వాలి మనం భగవంతుడు ఇచ్చిన దాన్ని. ఇది నల్లగా భలే ఉంటుంది ఈ పక్షి. దాని ముక్కు చూడండి. అది కూడా ఎక్కడెక్కడ తేనె ఉందో పువ్వుల్లో తేనె తాగేస్తుంది. చూడండి కింద కొమ్మకు ఇచ్చింది అది. చూడండి అది పువ్వుల్లో తేనె తాగుతుంది. చూడండి చూసారండి. ఆ ముక్కుతో లోనుండే తేనె తాగద్దండి అది. చూడండి భగవంతుడి చెట్లు ఉంటే అవి కూడా ఆనందిస్తాయి. చూడండి చూడండి దాని అరుపు చూడండి. ముక్కు చూడండి. చూడండి మునగ చెట్టుని ఎవరు సృష్టించారండి? ఈ విత్తనాన్ని ఎవరు సృష్టించారండి? ఆ కృష్ణ పరమాత్ముడు ఆ భగవంతుడు సృష్టించాడండి. సృష్టి ఆది మూలమంతయు నేనే అర్జున అంటున్నాడు. సృష్టికి మూల కారణం నేనే అంటున్నాడు. చూడండి మొగ్గయింది, మొగ్గయి పువ్వు అయింది, కాయ అయింది. ఈ కాయని మనం తీసుకుంటున్నాం. మనకిస్తుంది. నువ్వేమిస్తున్నావు? నువ్వేమీ ఇవ్వడంలే. అన్ని సృష్టి భగవంతుడంతా ఇస్తున్నావు. నేను సృష్టిస్తానా అంటున్నావు. నువ్వేమి సృష్టించావు? ఇక్కడ నువ్వేమీ సృష్టించలే. ఉన్నదాన్ని నువ్వు ఇంకా నాశనం చేస్తున్నావు. భగవంతుడు సృష్టించిన దాన్ని మనం పాడు చేస్తున్నాం. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. మన కోసం పుట్టింది భగవంతుడు సృష్టించింది. భగవంతుడికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలి? కోటి కోటి నమస్కారాలు చేసుకోవాలండి పొద్దున్న లేచిందంచి. నువ్వేముంది? భూమి నువ్వు సృష్టించావా? ఈ చెట్టు నువ్వు సృష్టించావా? నీళ్లు నువ్వు సృష్టించావా? నువ్వేం చేస్తున్నావు? నువ్వేమీ చేయడంలా. ఇక్కడ అంతా నేను చేస్తున్నాను అంటున్నావు. నీకేం సంబంధమే లేదు. మంచి పనులన్నీ భగవంతుడు చేస్తున్నాడు. కొరవ పనులన్నీ చెడ్డ పనులన్నీ మానవుడు చేస్తున్నాడు. పసి మొగ్గ చూడండి పువ్వు అవుతుంది, కాయ అవుతుంది, మనకిస్తూ ఉంది. నువ్వేమిస్తున్నావు? నువ్వేమీ ఇవ్వడంలే. కృష్ణం వందే జగత్తు. భగవంతుడికి ఒక్క నమస్కారం పెట్టుకుంటే చాలండి. రోజు పడుకునేటప్పుడు లేచినప్పుడు చూడండి ఎంత మొగ్గగా ఉందో చూడండి. సృష్టి అంతా భగవంతుడిదే. ఎంత అందమైన సృష్టిని ఇచ్చారు చూడండి భగవంతుడు. ఎన్ని నమస్కారాలు చేసుకోవాలండి ఆ భగవంతుడికి. భూమిలో నుంచి వచ్చింది భూమిలోకి వెళ్ళిపోతూ ఉంది ప్రతి వస్తువు. కానీ ఇది ఏదో ఒకటి మనకి ఇచ్చి వెళ్ళిపోతుంది. మనం ఏమీ ఇచ్చి వెళ్ళటం లేదు ఇక్కడ. కృష్ణం వందే జగద్గురు అండి. ఎంత అందంగా ఉందో చూడండి పువ్వు. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి పువ్వు. చూడండి ఎంత అందంగా ఉందో. దాంట్లో తేనె ఉంటుంది. ఈ తేనె కోసం కొన్ని పక్షులు వస్తాయి. దాని ముక్కు చాలా పొడవు ఉంటుంది. సైలెంట్గా ఉన్నాయి చూడండి. పశు పక్ష వృక్షాదులు అన్ని రాత్రులు సైలెంట్గా పనుకుంటాయి. 4 గంటలు లెగుస్తాయి. మనం 8 గంటలకు లెగుస్తాం. అవి చూడండి ఇటువంటి ఆహారం తినమని భగవంతుడు మనకు చెప్పాడు. చక్కగా విశ్లేషణ తినండి, ఆరోగ్యంగా ఉండండి, భగవంతుని సేవించుకోండి, తల్లిదండ్రులను సేవించుకోండి, అన్ని జీవరాశుల్ని ప్రేమించండి. ఎంత చక్కగా మనకి పదార్థాలు ఇస్తున్నాడో భగవంతుడు. కృష్ణ తోట ఇది చూడండి సైలెంట్గా. ఏ పసి పక్షు ఏది కూడా రేపు దాచుకుందామని తెలియదు. ఏ పూటకు ఆ పూట తింటే ఏ పూటకు ఆ పూట నిద్రపోతాయి. మనం ఈరోజు కాదు 3 తరాలు కాదు 100 తరాలకు సంపాదించాలని చూస్తాం. ఇదే మానవుడు చేసే అల్పబుద్ధి. వాటికి లేదు అల్పబుద్ధి. వాటి హృదయం చాలా విశాలంగా ఉంటుంది. మానవుడికి హృదయం కుంచుకుపోయి ఉంటుంది. అది కృష్ణం వందే జగద్గురు. ఈ యొక్క ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలని కృష్ణం వందే జగద్గురు. చెట్టు అండి ఇలా చూడండి ఎలా కడుతున్నాయో. సైలెంట్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు ఆహారం. మంచి ఆరోగ్యంగా ఉండండి, భగవంతుని ఆరాధించండి, అన్ని జీవరాశుల్ని ప్రేమించండి. చూడండి ఎంత సైలెంట్. చూడండి మునగ పువ్వు చూడండి. చూడండి అది మునక్కాయ. చూడండి చిన్న మునక్కాయ వస్తుంది. వాటిలో ఇంత కదలిక కూడా లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్ నైట్. అందుకోసం పక్షులు కూడా ఎక్క శబ్దంగా ఉండదు కదా. మానవుడే రాత్రులు పగులు తిరుగుతూనే ఉంటాడు వ్యాపారం కోసం, డబ్బు కోసం, వాటి కోసం. ఇవన్నీ చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాయో మన కోసం. ఇవన్నీ మనకు ఆహారం ఇస్తూ ఉన్నాయి. బాగా బ్రతకండి నాయన అని చెప్పి భగవంతుడు మనకిచ్చాడు. భగవంతునితో సంబంధం పెట్టుకోండి, అన్ని జీవరాశుల్ని ప్రేమించండి అని. చెట్టు చేమ పక్షు వృక్షాదుల్ని ప్రేమించమని చెప్పారు. చూడండి ఒక్కటన్నా కదలిక ఉందా? ఏమీ లేవు. సైలెంట్గా ఉన్నాయి చూడండి. సైలెంట్గా చూడండి మునక్కాయలు. ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన వరం అండి. చూడండి మొగ్గ ఇప్పుడే గాలి కదులుతుంది. సైలెంట్ అనాలకి మేము కూడా కదులుతాం. చూడు చెట్టు చూడు ఎంత ఊగులాడుతుందో. చూసారండి? చూసారా ఎంత చక్కగా ఊగులాడుతుందో. గాలి భగవంతుడు ఇచ్చిన గాలి. నీలో ఉంది, నాలో ఉంది, అన్నిట్లో ఉంది గాలి. ఆ గాలి లేకపోతే ఏం లేదు. చూడండి ఎంత అందంగా ఎగురుతున్నాయో. తేనెలో ఉన్న మకరందాన్ని పిలిచే దానికోసం పక్షులు వస్తూ ఉంటాయి. ఎంత సైలెంట్గా ఉందో చూడండి. ఈ ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలి.
కృష్ణం వందే జగద్గురు.